శ్రోతృగణానికి స్వాగతం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాతు. 5 గంధర్వకన్యలు ఇంటికి బయలుదేరారు. దారిలో ఆలస్యం చేసినా చేయకపోయినప్పటికీ మొత్తం మీద విరహ వేదనతోటి అంతులేని బాధలు పడుతూ ఎవరికి ఏమీ చెప్పుకోలేక తండ్రి కోపపడతాడనేటటువంటి భయంతో ఏం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో మొత్తం మీద ఇంటికి చేరారు. ఇంటికి చేరేటప్పటికీ తల్లులు అందరూ ఒక్కసారిగా వారిని గుమికూడి, ఏమమ్మా ఎందుకు ఇంత ఆలస్యం అయిపోయింది? రోజు మామూలుగా వచ్చేవాళ్లే కదా, ఎందుకు ఆలస్యం అయిపోయిందమ్మా? ఏం జరిగింది? దారిలో ఏమైనా విపత్తు ఏర్పడిందా? ఏదైనా కారణం ఉన్నదా? ప్రత్యేకమైన కారణం ఉంటే చెప్పండి అమ్మా అని 5 తల్లులు అడిగారట. అడిగితే ఏం చెప్తారు? అమ్మా, మేము సరోవరం దగ్గరికి వెళ్ళాం. ఆ సరోవరం దగ్గర అందరం కలిసి కొంతమంది కిన్నర్లతోటి కలిసి గానం చేస్తూ వీణావాదనం చేస్తూ వేణునాదం వినిపిస్తూ ఆ ప్రాంతంలో అంతా సంచరించడం మొదలుపెట్టాం. దాంతో మాకు ఎంత సమయం అయిపోయిందో కూడా తెలియలేదు. మమ్మల్ని మేము మర్చిపోయేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడి ఇక్కడ అబద్ధం ఆడారన్నమాట. నిజానికి తల్లిదండ్రులకి తమ యొక్క ప్రేమ వ్యవహారం కానివ్వండి, బ్రహ్మచారి కనపడినటువంటి విషయం కానీ ఏమీ చెప్పకుండా దాచిపెట్టారు. దాన్ని మరొక రకంగా చెప్తున్నారు. అంతే తప్ప నిజాన్ని మాత్రం బహిర్గతం చేయలేరు. ఎందుకంటే భయపడిపోతున్నారు. కన్యపిల్లలు కదా, తల్లిదండ్రులు ఏమంటారో, ఏ రకమైనటువంటి పని చేస్తే ఏమంటారో అని భయపడిపోయి ఏమీ చెప్పలేదు. అందుకనే ఆలస్యం అయిపోయిందమ్మా, ఏమి అనుకోకు, ఈసారి జాగ్రత్తగానే ఉంటాం అని చెప్పి ఆ ప్రదేశం నుంచి నెమ్మదిగా తలలు పక్కకి మరల్చుకొని చెప్పారట. అది కూడా ఒక్కసారిగా, అంటే వాళ్ళ యొక్క ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టం లేదంటే ధైర్యం లేదు. ముందు తాము చేసినటువంటి తప్పిదానికి లేదా అక్కడ ఏర్పడినటువంటి సంఘటనకి వాళ్ళు బహిర్గతం చేయడానికి కూడా మనస్సు ఒప్పలేదు. భయపడిపోయి ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క చాటున ఉండేటటువంటి పిల్లలు కాబట్టి బహిర్గతం చేయలేదు తమ మనస్సులో ఉన్నటువంటి ఒక విషయాన్ని. దాంతో ఆ ప్రదేశాన్ని నుంచి నెమ్మదిగా జారుకుని అక్కడ ఉండినటువంటి మరి జలయంత్రాల దగ్గరికి వెళ్ళిపోయారు. జలయంత్రాలంటే నీరు పైకి చిమ్మేటటువంటి ఉంటాయి చూడండి, పార్కుల్లో వాటిలో. ఆ ప్రదేశానికి వాళ్ళకి ఏం తక్కువ, రాచరిక ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలు ఆ ప్రదేశానికి వెళ్ళి తమ యొక్క సేద తీరడం మొదలుపెట్టారట. ఎప్పుడైతే మనస్సు లోపల ఈ ఆలోచన, ఈ విరహ వేదన, ఈ రకమైనటువంటి బాధ ఏర్పడిందో వాళ్ళు ఆ సాయంత్రం పూట చేయవలసినటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేయలేదుట. తమ బంధువుల్ని పలకరించలేదు, తమ యొక్క స్నేహితురాండ్రని కలుసుకోలేదు, ఏ రకంగానూ కూడా మరి పంజరంలో ఉన్నటువంటి చిలకని కూడా పలకరించలేదుట. అలా కాకుండా ముంగిసలను లాలించలేదుట. సారంగములు అనేటటువంటి వాటిని ఏ విధంగానూ పలకరించలేదుట. అంతేకాకుండా సారికల్ని ఉత్సాహపరచలేదట. ఎవరితోనూ కూడా ఏ విధంగానూ వినోదించకుండా అలాగనే ఉండిపోయారట. మందిరంలో అటు అటు తిరగటం తప్ప ఇంకో మరి ఒక కార్యక్రమం అనేటటువంటిది లేకుండా, అంటే మనస్సు స్థిమితం లేనటువంటి మనస్సు లోపల ఇటు అటు తిరగడం మొదలుపెట్టారు. తిరగటికి అక్కడి నుంచి ఒక వనం దగ్గర ఉంది. ఆ వనం లోపల వచ్చినటువంటి సుగంధభరితమైనటువంటి గాలిని కూడా వాసన చూడటానికి వాళ్ళ మనస్సు ఒప్పడం లేదు. అంటే ఎంత పూర్తిగా వాళ్ళ యొక్క మనస్సు తమ చేతుల్లో లేకుండా అయిపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు కూడా విరహ వేదన అనేది ఏర్పడింది. ఎవరి చేత అంటే ఆ బ్రహ్మచారి కారణంగా. ఒక్కసారి ఆ బ్రహ్మచారి చూడటంతో వీళ్ళకి ఇటువంటి యొక్క ఆలోచన, ఇటువంటి బాధ కలిగింది. పైగా ఎక్కడొచ్చిందంటే ఇబ్బంది, ఆ బ్రహ్మచారి తమను వరించలేదు, తమను అంగీకరించలేదు, చెప్పా పెట్టకుండా పారిపోయాడు. దానితో మరీ బాధాకరమైనటువంటి విషయంగా వీరిని ఇబ్బంది పెట్టింది. దానితోటి వాళ్ళ యందే తమ యొక్క ఏ రకంగా అయితే నాసిక చివరి యొక్క పైన యోగాభ్యాసం లోపల తమ యొక్క దృష్టిని మరల్చి యోగాభ్యాసం ద్వారా ఆ రకమైనటువంటి శక్తిని, స్వరూపాన్ని మన మనస్సు లోపలికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో అలాగనే వాళ్ళు కూడా నాసాగ్రం పైన వాళ్ళ యొక్క దృష్టిని మరల్చి అతన్ని మనస్సు లోపల తలుచుకోవడం మొదలుపెట్టారట.
ఇలా ఎంతకాలం గడిచిపోయిందో వాళ్ళకి తెలియలేదు. అక్కడి నుంచి కిటికీల దగ్గరికి చేరారు, గవాక్షములు అంటారు. ఆ గవాక్షముల దగ్గరికి వెళ్ళారట. అక్కడి నుంచి వస్తున్నటువంటి జలయంత్రాల్లోంచి పైకి నీటి తుంపర్లు వస్తున్నాయట. ఆ తుంపర్ని అలాగ చూస్తూ, అంటే ఏమీ లేదు, అన్యమనస్కంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇతరమైన వాటిపైన తమ మనస్సుని మరల్చుకొని చెప్పుకోలేక ఏమీ చేయలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నారు. అదే సందర్భం లోపల వాళ్ళు అక్కడి నుంచి ఒక చెయ్యని ఏర్పాటు చేసుకున్నారు. కమలమైనటువంటి దళాలతోటి, అంటే పూల యొక్క దళాలతోటి చక్కగా ఒక చెయ్య. దీన్ని శైత్యోపచారములు అంటారు కావ్యాల్లో. శైత్యోపచారములు అంటే శరీరం బాగా ఉడికెత్తిపోయి మోహపరవశత్వంతో విరహవేదనతో బాధపడుతున్నప్పుడు వీటిని చల్లబరచడం కోసమని ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం. అందులో వీరు రాచరిక సంప్రదాయంలో ఉన్నారేమో, ఇవన్నీ కూడా చెలికత్తెలు ఏర్పాటు చేశారట. అక్కడ పూల దళాలతోటి చక్కగా ఒక చెయ్యని ఏర్పాటు చేశారట. ఆ చెయ్యల మీద వీళ్ళు పవరించారట. అంతేకాదుట అరటి ఆకులతోటి విసరటం మొదలుపెట్టారట వాళ్ళని, అంటే చల్లగాలి తగలటం కోసమని. అలా అయినా సరే వాళ్ళ విరహ బాధ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఆ రకమైన కార్యక్రమాలు కూడా చేశారట. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారే ఉన్నారు వాళ్ళు, కానీ వీళ్ళకి ఒక తిండి లేదు, తిప్పలు లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే విరహవేదన. ఎలా అయిందంటే ఆ రాత్రి అంతా వాళ్ళకి ఒక యుగంగా గడిచిపోయింది. గంటలు గడవటం లేదు. అలాగా నెమ్మదిగా రాత్రి అంతా ఒక నిద్ర లేదు, ఏమీ లేదు. మొత్తం మీద రాత్రి ఒక యుగంగా గడిచింది వాళ్ళకి. తరువాత మరి ఆ బాలలందరూ కూడా ఏమీ చేయలేక మరి తెల్లవారి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లారిన తర్వాత మనం ఈ బాధ తొలగుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారట. ఇంతలోపలికి ఆ భగవంతుడైనటువంటి కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు ఒక్కసారిగా ఉదయించేటప్పటికీ వాళ్ళకి ఎలా ఉందయ్యా అంటే, అక్కడ ఆ బ్రహ్మచారిని చూచేటప్పటికీ ఎలా అయితే ఉన్నదో వీళ్ళు కూడా ఇంకా ఏదో వంక పెట్టుకుని, బ్రహ్మచారి వస్తాడేమో, మళ్ళీ ఇవాళైనా వస్తాడేమో, ఇవాళైనా ఆయన దర్శనం లభిస్తుందేమో అని మొత్తం మీద తెల్లవారడంతో గబగబా అందరూ 5 కన్యలు కూడా, 5 గంధర్వ కన్యలు కూడా బయలుదేరి తమ తల్లికి, అమ్మా గౌరీదేవి పూజకి చేయడానికి వెళుతున్నాం మేము అని చెప్పి సర్దుకుని ఇమ్మదిగా అక్కడికి చేరిపోయారు. ఎక్కడికి? మళ్ళీ నిన్న ఎక్కడైతే మాయమైపోయాడో ఆ బ్రహ్మచారి, ఎక్కడైతే తాము ఆ ప్రదేశం లోపలంతా వెతకాల్సిన అవసరం ఏర్పడిందో ఆ ప్రదేశానికి చేరారు. చేరి ఇంకా అక్కడి నుంచి ఎదురు చూడటం మొదలుపెట్టారు బ్రహ్మచారి కోసం. వీళ్ళ అదృష్టమా అన్నట్లుగా అదే బ్రహ్మచారి మళ్ళీ అతని యొక్క ఉదయకాల సంధ్యావందనాలన్నీ తీర్చుకోవడం కోసమని ఆ సరోవరం దగ్గరికి అతడు ప్రవేశించాట. ప్రవేశిస్తే అది ఎట్టా ఉందిటయా అంటే, మిత్రం దృష్ట్వైవ రాత్ర్యంతే నళిన్య ఇవ కన్యకాః ఉత్ఫుల్ల నయనా జాతా తం దృష్ట్వా బ్రహ్మచారిణం. ఆ బ్రహ్మచారిని చూసేటప్పటికిట ఒక సూర్యుడు వెలుగు వచ్చినప్పుడు ఎలా అయితే పద్మాలన్నీ చక్కగా వికసిస్తాయో అదేవిధంగానే వీళ్ళ యొక్క ముఖాలు అనేటటువంటి ముఖార విందాలు చాలా చక్కగా వికసించినాయట. ఎందుకంటే మళ్ళీ తాము కోరుకున్నటువంటి, తాము వరించినటువంటి, తాము ఎదురు చూచినటువంటి ఆ బ్రహ్మచారి ప్రవేశించాడు. దానితోటి ఒక్కసారిగా ఆనంద తరంగ డోలికల్లో వాళ్ళు ఊగిసలాడటం మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా ఎప్పుడైతే ఆయన్ని చూశారో చాలా ఆశ్చర్యపోయారట. నెమ్మదిగా ఆయన దగ్గరికి చేరారు. చేరి అందరూ దగ్గరికి చేరారు. చేరి, ఓ ధూర్తుడా తిట్టడం మొదలుపెట్టారు. ఒరే ధూర్తుడా, ఏమి చేశావు నిన్న? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి పారిపోయావు. ఏమి మేము చేసినటువంటి తప్పేమిటి? నువ్వు మమ్మల్ని విడిచిపెట్టినందుకు నువ్వు చాలా విచారించి ఉంటావు రాత్రి అంతా. మేము ఎలా అయితే నీకోసమని మేము తహతహలాడామో అలాగనే నువ్వు కూడా బాధపడి ఉంటావు అని అంటూ కాకుండా వారందరూ కూడా ఒక్కసారిగా ఆ దగ్గరికి పోయి అతనికి సమీపంలో ఈ రకమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టారట. మీరు ఇంకోటి చాలా చక్కనైనటువంటి వచనాలు 4 వైపులా ఎప్పుడైతే చుట్టముట్టారో ఆ చుట్టముట్టినటువంటి ఆ స్త్రీలందరినీ, ఆ కన్యలందరినీ చూసి అతడు అంటున్నాడు, నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. అసలు ఇందాకే చెప్పుకున్నాం, బ్రహ్మచర్య వ్రతం అంటే బ్రహ్మము వైపు తన మనస్సుని మరల్చేటటువంటి వాడు. బ్రహ్మభావే మనశ్చారం బ్రహ్మచర్యం పరంతప అని జాబాల దర్శనోపనిషత్తు అనేటటువంటిది చెప్తోంది.
జాబాల దర్శనోపనిషత్తు ఈ రకమైన బ్రహ్మభావే మనశ్చారం బ్రహ్మచర్యం పరంతప, అంటే బ్రహ్మము వైపు తమ యొక్క మనస్సుని మరల్చుకునేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు బ్రహ్మచారి అని. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్ బ్యాచులర్స్ ఆర్ నాట్ బ్రహ్మచారీస్. బ్రహ్మచారీలు అంతా బ్రహ్మచారి అంటే పెళ్లి కాని వాడి బ్రహ్మచారి కాదు, తమ యొక్క మనస్సుని అటువైపు. దీనికే శంకర భగవత్పాదులు చాలా చక్కనైనటువంటి మరొక చక్కని నిర్వచనం ఇచ్చారు. సర్వం బ్రహ్మేతి మో వేద బ్రహ్మచారి స ఉచ్యతే. ఎవరైతే ఇది కూడా అదే అర్థం, బ్రహ్మము వైపు తన మనస్సుని పూర్తిగా ఎవరైతే మరలుస్తాడో వాడు బ్రహ్మచారి అని శంకర భగవత్పాదులు కూడా చెప్పినటువంటి ఈ నిర్వచనం చాలా బ్రహ్మాండమైన నిర్వచనం. కాబట్టి ఇతడు ఆ లిస్టులో ఉన్నాడు. కాబట్టి అమ్మా, నేను గురుకులంలో ఉన్నాను. గురుకులం యొక్క నియమ నిబంధనలు సామాన్యంగా ఉండవు. గురువు గారి యొక్క ఆజ్ఞను మేరకుండా జాగ్రత్తగా వాళ్ళు పాఠం నేర్చుకుంటేనే, అందులో వేదాభ్యాసం కనుక అయినట్టయితే గురువుగారి దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది తప్పకుండా. గురువుకి కోపం వచ్చినా లేదా గురువు గనక వీళ్ళని తేడా గనక వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ విద్య అనేది ముఖ్యంగా వేద విద్య లాంటిది అవ్వదు. అందుకనే గురువుగారి యొక్క శాసనం, అందుకనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా గురువుని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం అది. ఎందుకనయ్యా అంటే ఈ రకంగా ఉద్దేశంతో ఉంటే తప్ప, గురుభక్తి ఉంటే తప్ప. అందుకనే గురు శాసనత అంటారు. అంటే గురువు గారి యొక్క శాసనం దాన్ని మీరి మాత్రమే ఎవరు కూడా చేయవలసినటువంటి అగత్యం ఉండదు, ఉండే అవకాశం ఉండదు. అందుకనే వీరు కూడా, నేను బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నానమ్మా, అంతేకాదు గురుకులంలో ఉన్నాను, నా విద్య ఇంకా పూర్తి కాలేదు, బ్రహ్మచర్యాశ్రమం పూర్తి కావాలి, నా విద్య పూర్తి కావాలి, అప్పుడు కానీ నేను ఇంటికి పోయే అవకాశం లేదు, అప్పుడు కానీ నేను వివాహం చేసుకునే అవకాశం కూడా లేదు. మీ మాటలు చాలా బాగానే ఉన్నాయి. ఆశ్రమే యత్తయో ధర్మో రక్షణీయ సపండితై. ఆశ్రమంలో ఏది ధర్మమో అది తప్పకుండా ఆచరించాలి ఆ ఆశ్రమంలో నివసించేటటువంటి వాడు. ఆశ్రమే యత్రయో ధర్మో రక్షణీయ సపండితై. ఏ పండితులైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, ఆశ్రమానికి కొన్ని ధర్మాలు, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని తప్పకుండా ఆచరించవలసిందే. కాబట్టి ఓ కన్యలారా, మీరు నన్ను ఇష్టపడి ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ఏ రకంగానూ అవకాశం లేదు. దాంతో వాళ్ళు అన్నారు, ఏమయ్యా, మేము కోరుకుని వచ్చి వివాహం చేసుకుంటాము, మాకు సుఖాలు అందించు, నువ్వు సుఖపడు అంటే ఇలా కాదంటావేమిటి అని. కోకిలా ఇవ మాధవే. వసంత ఋతువులో ఏ రకంగా అయితే మరి కోకిలలు చక్కగా కిలకిలారావాలు చేస్తారో, ఆ విధంగా చేస్తాయో, అదే రకంగానే ఈ 5 కన్యలు, ఈ గంధర్వ కన్యలు చక్కగా చాలా తీయగా మాట్లాడటం మొదలుపెట్టారట. తీయగా ఉండొచ్చు, అతనికి చాలా కర్ణకఠోరంగా ఉన్నాయి ఆ మాటలు. కాబట్టి ఏమయ్యా, ధర్మం వల్ల అర్థం, అర్థం వల్ల కామం, కామం వల్ల ధర్మం అనేటటువంటివి చాలా చక్కగా వస్తాయి. ఎలాగంటే ధర్మాత్ అర్థ. ధర్మం వల్ల అర్థం అంటే, అర్థం అంటే డబ్బు, ధర్మం వల్లనే అర్థం, డబ్బు అనేటటువంటి చేకూరుస్తుంది. ధర్మో అర్థత కామ. ధర్మం వల్లనే కామం ఏర్పడుతుంది, అంటే కోరిక. కామాధర్మ ఫలోదయ ఇత్యేవం నిశ్చితం శాస్త్రే వర్ణయంతి విపశ్చితా. ధర్మం వల్ల అర్థం, అర్థం వల్ల కామం, కామం వల్ల చివర ఉండినటువంటి యొక్క ధర్మం యొక్క పద్ధతి కానీ దానివల్లనే మిగతావన్నీ ఏర్పడతాయి అని చెప్పుకుని వచ్చారు. ధర్మం అంటే ఏమిటి? శాస్త్రంలో కనుక చూసినట్టయితే ధరతి విశ్వం ఇది ధర్మ. ఏదైతే విశ్వాన్ని ధరిస్తుందో అది ధర్మం అన్నారు. ధరతి లోకం వేతి ధర్మ. లోకాన్ని ఏదైతే ధరిస్తుందో, ధృధారణే అని, అంటే ఈ లోకాన్నంతని కూడా రక్షించేది, కాపాడేటటువంటిది ఏమిటాయంటే ధర్మం. అందుకనే ధర్మం ధర్మం ధర్మం. అందుకనే పురుషార్థాలు కూడా ఏం చెప్తాయి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవి పురుషార్థాలు అన్నారు. అంటే ప్రతి పురుషుడు అంటే స్త్రీ లేరని కాదు,
స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ నాలుగింటిని చాలా చక్కగా, అవి పురుషార్థములు, ఇవి రక్షించుకుంటూ తిరగాల్సిన అవసరం ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే ధర్మము మొట్టమొదటి ఉంది, చివర మోక్షం ఉన్నది. ధర్మము ఈక్వల్ టు మోక్షం అన్నమాట. అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థం, డబ్బులు సంపాదించుకోవాలి, ధర్మబద్ధమైనటువంటి కామాన్ని మనం అనుభవించాలి. అంటే అప్పుడు ధర్మము మోక్షానికి దారితీస్తుంది. ఇది ఇందులో మొట్టమొదటిగా ధర్మాన్ని, చివర మోక్షాన్ని ఉంచి మధ్య లోపల ఈ అర్ధకామాన్ని ఉంచడంలో ఉన్నటువంటి ఉద్దేశం అది. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి అర్థం డబ్బు అంతేగాని అప్పనంగా వస్తుంది కదా, అన్యాయార్జితంగా వస్తుంది కదా, లేదా మరొక రకంగా డబ్బు వస్తుంది కదా అని సంపాదించకూడదు. ధర్మబద్ధంగా కనుక ఆ డబ్బు ఉన్నట్టయితే అది చాలా నీకు సుఖాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ధర్మబద్ధము కానటువంటి ధనం పనికిరాదు. అలాగనే ధర్మబద్ధమైనటువంటి అంటే వావి వరుసలు ఏవీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తాం, కోరిక తీర్చుకోవడమే ముఖ్యం అనేటటువంటి పద్ధతిలో కాకుండా ధర్మబద్ధమైనటువంటి కామాన్ని మనం అనుభవించాలి. అప్పుడేమవుతుంది, ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైనటువంటి కామం ఎప్పుడైతే ఈ మూడు సెట్ అవుతాయో అప్పుడు ధర్మం ఈక్వల్ టు మోక్షం. అప్పుడు ధర్మం అనేది మోక్షానికి దారి. మోక్షం అంటే ఏమిటి? విడుదల. దేని నుంచి విడుదల? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని శంకరాచార్య వారు చెప్పినట్లుగా ఆ రకమైనటువంటి ఒక పద్ధతి లోపలికి వెళ్లకుండా ఉండాలి అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి అగత్యం ఉన్నది. లేదనుకోండి, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యః మానో ధర్మో హతో అవధీత్. అంటే ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో, ధర్మాన్ని రక్షించినప్పుడు ధర్మం మనని రక్షిస్తుంది. లేదు ధర్మాన్ని కనుక మనం చంపినట్లయితే ధర్మం మనని చంపుతుంది అని ఎంత ఇదిగా సూటిగా చెప్పారో చూడండి. కాబట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపకపోయినట్టయితే మనది ఎలా అయితే మన జీవితం కుక్కలు చింపినటువంటి విస్తరాకులాగా అయిపోతుంది. కాబట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలమ్మా. నేను బ్రహ్మచారి వ్రతంలో ఉన్నాను. ఈ బ్రహ్మచర్య వ్రతం పూర్తి అవ్వలేదు ఇంకా నేను విద్యాభ్యాస దశలో ఉన్నాను. ఇతడు చాలా పెద్దగా బ్రహ్మాండంగా ఉండుండొచ్చు. కొంతమంది విద్యార్థులు చిన్న వయసులోనే చాలా బాగా కనిపిస్తారు. ఇతడు కూడా అలాగే కనిపించవచ్చు. ఇతడు వివాహ వయస్కుడు అయి ఉంటాడు అని వీళ్ళు భ్రమించి ఉండొచ్చు. అందులో ఇంకోటి ఏమిటయ్యా, ఎవరికైతే కామం అనేటటువంటి పిశాచం పడుతుందో వాళ్ళకేమీ తెలియదు. కామాతురాణం నా భయం నా లజ్జ అన్నారు. కాబట్టి వాళ్ళకి భయము లేదుట, లజ్జ సిగ్గు కూడా ఉండదుట అని పెద్దలు చెప్పినట్లుగానే వీళ్ళకు కూడా కామం అనే పిశాచి వాళ్ళని పీడిస్తోంది. అందుకని అతడు ఎలా సాక్షాత్తు మన్మథుడిలాగా కనిపిస్తున్నాడు. అందుకనే వీళ్ళు ఈ రకమైనటువంటి మాటలతోటి మమ్మల్ని వివాహం చేసుకోవయ్యా అని వాళ్ళు ప్రాధేయపూర్వకంగా అడుగుతున్నారు. కాబట్టి ఒక్కటే మాట, నా ముందు ఇప్పుడు వివాహం అనేది లేదు, విద్యాభ్యాసం ఉంది. దానికి ముఖ్యమైనటువంటి పద్ధతి, దానికి అది ముఖ్యమైనటువంటి కర్తవ్యం అని గంభీరంగా అన్నట్టు. మీరు చెప్పిందంతా కరెక్టే, నేను కాదంటాలే, నిజమే చెప్తున్నారు. కానీ నేను నా వ్రతాన్ని పూర్తి చేసుకొని గురువు గారి యొక్క ఆజ్ఞను పొందకుండా నేను మిమ్మల్ని కానివ్వండి మరొకరిని కానివ్వండి వివాహం చేసుకునే పరిస్థితిలో నేనమ్మా అని చాలా చక్కగా వివరణాత్మకంగా స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇవన్నీ వినిపించటం లేదు, అరణ్యరోధనలాగా ఉంది. ఎందుకంటే కామపిశాచం ఒకటే పట్టుకుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి అరణ్యరోధనం ఈయనేం చెప్పినా కూడా అవి వాళ్ళ చెవులకి ఎక్కటం లేదు. పైగా అంటున్నారు, దివ్యౌషధం బ్రహ్మరసాయనం చ సిద్ధిర్నిధే సాధుకళా వరాంగనా మంత్ర తథా సిద్ధి రసశ్చ ధర్మతోనే మానుషేచ్ఛా సుధియా సమాగతా కార్యం హి దైవాద్యది సిద్ధిమాగతం తస్మిన్ ఉపేక్షాం నచ యాతి నీతిగః. వీటిని మనం విడిచిపెట్టకూడదు. ఏమిటయ్యా అంటే అసలు దైవ కృపలేందే, దేవుడు కటాక్షించకపోయినట్టయితే ఇట్లాంటివి లభించవుట మనకి. అసలు ఒకటి దివ్యౌషధం, దివ్యమైన ఔషధం, మామూలు ఔషధం కాదుట, దివ్యౌషధం అది ఒకటే, అది లభించదుట. అలాగే బ్రహ్మరసాయనం అది కూడా అమృతం లాంటిదే, అది కూడా అంత తేలిగ్గా లభించదుట. ఇంకోటి ఏమిటి, సాధు కళ,
చతుశ్రేష్ఠి కళలు ఉన్నాయి. ఒక సంగీతమో సాహిత్యమో మరొకటో మనకు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప, ఎంతో పుణ్యం ఉంటే తప్ప మనకి అది ఆ కళ మనకు అవ్వదు. ఒక కవిత్వం ఉందనుకోండి, అది మనకు తేలిగ్గా అవ్వదు. ఎంతో శక్తి ఉంటే తప్ప, ఎన్నో రకాలైనటువంటి ఆనందం కలిగించేటటువంటి కవిత్వం అవ్వాలన్నా కూడా చాలా సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్తు భగవంతుని యొక్క దయ ఉండవలసిందే. అందుకని సాధు కళా, కళ కాదంటున్నాడు, సాధు కళ అంటే మంచి కళ, సాధువుల కళ అని కాదు. సాధు కళ అంటే మంచి కళ. అలాగనే మరి ఇంకోటి ఏమిటయ్యా, వీళ్ళు వరాంగనలు కదా, అందుకని వరాంగనా, మంచి శ్రేష్టమైనటువంటి కన్యలు. అటువంటి వాళ్ళు లభించాలంటే కూడా చాలా పుణ్యం ఉండాలి. మంత్రం తేలిగ్గా లభించదు. మంత్రం అంటే అర్థమేమిటి? మననాత్ త్రాయతి మంత్రం. ఎవరైతే దాన్ని మననం చేస్తారో అది మంత్రం. ఎవరైతే మంత్రాన్ని మంచి చాలా చక్కగా మరి అభ్యాసం చేశారు అంటే అది కూడా ఎలా ఉండాలి? పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఒక గురువు గారు వచ్చి మంత్రాన్ని మనకు ఉపదేశించడు. ఎలా అయితే గురువు గారిని మనం వెతుక్కుంటామో, గురువు మంచి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడా అని గురువు గారు వెతుక్కుంటారు. అటువంటి అవినాభావ సంబంధం ఉంటే తప్ప ఒక మంత్రం మనకి లభించదు. కాబట్టి అట్లాగే మంత్రం తథా సిద్ధిరసశ్చ, సిద్ధి పొందేటటువంటి యొక్క పద్ధతి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి తేలిగ్గా లభించవుట. ఇంకేమిటయా, ధర్మతోనే మానుషాధ్యా సుధియా సమాగతా కార్యం హి దైవాద్యది సిద్ధిమాగత. దైవం వలనే సిద్ధి ఆగతం, అది అప్పుడు లభిస్తాయట. మరి లేకపోయినట్టయితే అస్మిన్ ఉపేక్షాం నచ యాతి నీతిగః. అందుకని వీటిని ఉపేక్షించకూడదు. ఏదైనా మనకి లభించడానికి సిద్ధమైనప్పుడు, ఏదైనా మనకి లభించేటటువంటి అవకాశం ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందే తప్ప మనం వాటిని తృణీకరించకూడదు, వాటిని తిరస్కరించకూడదు అంటున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏమీ లేదు. ఇవన్నీ లిస్టు చెప్పారు. ఈ లిస్టులో చెప్పింది వరాంగన ఉంది. అందులో ఏమయ్యా, మేము వరాంగనం, మేము నిన్ను వరించాం కాబట్టి నీవు కూడా మమ్మల్ని వరించవలసింది. అదే వాళ్ళ ఉద్దేశం తప్ప ఇతరత్ర అయినటువంటి మిగతావన్నీ ఇతనికి లభిస్తాయా లభించవా అని కాదు. ఊరికే లోకల్లో ఉండినటువంటి దాన్ని మాత్రం తప్పకుండా చెప్పడం జరిగింది. కాబట్టి మమ్మల్ని తప్పకుండా నీవు స్వీకరించవలసింది. ఇంకా అంతేకాకుండా మనోహరమైనటువంటి యవ్వనము కలిగినటువంటి కన్యలు ఉంటారే, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంతో భాగ్యం చేసుకుంటే తప్ప, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అటువంటి వాళ్ళకి మాత్రమే, ఆ పురుషులకి మాత్రమే లభిస్తారట, ఇతరికి లభించరు. సాంద్రానురాగా కులజన్మ నిర్మలా స్నేహార్ద్రచిత్తా సుగిర స్వయంవరా కన్యా సురూపా ఖలు చారు యౌవన ధన్యా లభంతే అత్ర వరాస్తు నేతరే. వరాంతు నేతరే, నా ఇతరులకు మాత్రం లభించదుట. ఈ రకంగా కన్యలు అతన్ని ఎట్టాగోట్టాగా మొత్తం మీద ఒప్పించడానికని పూనుకున్నారు. తరువాతి విషయాన్ని తరువాత సంచికలో తెలియజేద్దామని.